ఇంతవరకు వచ్చిన చిత్రాల్లో అమ్మమ్మలకి అమ్మలకి వాళ్ళకి చీరలు కట్టేదో చూపించారు. 100 ఏళ్ళు పూర్తి చేసుకునే సందర్భంలో ఈ చీరల్ని మ్యూజియంలో పెట్టి ఇవి మన వెనకటి అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ చిత్రాల్లో ధరించారు అని కాస్ట్యూమ్స్ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అయితే అప్పటికైనా వాళ్ళ ఇప్పుడు ఇదైనా కూడా ఒక ఎక్స్ట్రీమిటీకి వెళ్తే కానీ కల్మినేషన్ పాయింట్కి వెళ్ళాలి. మార్పు రావాలంటే ఎక్స్ట్రీమిటీకి వెళ్ళాలి. అందువల్ల అక్కడ కదా పోయిన తర్వాత మళ్ళీ మార్పు రావచ్చు మనం ఆశిద్దాం. ఆరోగ్యకరమైన మార్పులు వచ్చి తినాలి. ఎందుకంటే ఎవల్యూషన్ థియరీ ప్రకారం ఇది లైక్ వీల్ తిరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పటికి వస్తుందనేది మనం చెప్పలేం కానండి, వచ్చి తీరుతుందండి. ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్తాయి అనుకోకపోతే. చెప్పండి. ఒక ఫేమస్ డైరెక్టర్ తాగుడుకి అలవాటు పడ్డాడండి. ప్రొహిబిషన్ డేస్లో ఆయన షూటింగ్ చేస్తుండగా బాత్రూంలో పెట్టుకుని డ్రింక్ తీసుకుండేవాడు ఆయన. పోలీసులు రైడ్ చేశారు. ఎవడో ఈయన బాత్రూంలో ఉండగా తీసుకుంటుండగా పోలీసులు రైడ్ చేశారు. చేస్తే బాటిల్ని బొట్టన వెళ్ళకు తాడు కట్టి దీనిలో కమోడ్లో దాన్ని పెట్టేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత తీసి మళ్ళీ తాగాడు. దెన్ హీ గాట్ రివల్యూషన్. చీ 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 చీ, ఇంత నీచానికి నేను దిగజారిపోయాను కదా, నేను బ్రతుకండి, నా స్టేటస్ ఏమిటి, అండ్ దట్ ఇస్ ద లాస్ట్ డే ఈ స్టాప్ డ్రింకింగ్. సో అలా గుణపాఠం ఒక కల్మినేషన్ పాయింట్ వస్తే కానీ దేనికని విరుగుడు రాదు. సో ఇది కూడా అంతే. యూఆర్ రైట్. అలాగే మాకు ఒక మంచి గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఎన్టీ రామారావు గారు అలాంటి నటీనటులు కూడా మాకు ముందు తరంలో దొరకాలని మేము కోరుతున్నాం. అలాంటి సబ్జెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆర్టిస్ట్కి ఎప్పుడూ కుదరలేదమ్మా. అయితే వాళ్ళని ఉపయోగించే విధానంలో మార్పు వచ్చింది తప్ప ఇవాళ మోర్ టాలెంట్ ఆర్టిస్ట్ అండ్ దేర్ నో డౌట్. వాటికి తక్కువేం కదమ్మా. కాకపోతే ఆయుధం ఒకటే కానీ ఉపయోగించే విధానంలో తేడా. బౌండిపాటి కామేశ్వరరావు అన్న విధంగా ఏది ఉత్తమ చిత్రం, ఏది మంచి చిత్రం అంటే నిన్ను కన్న తల్లి, నువ్వు కట్టుకున్న భార్య, నువ్వు కన్న బిడ్డలు ఇంటిల్లపాది కలిసి ఎబ్బెట్టు లేకుండా అమరికలు లేకుండా చూసి ఆనందించే చిత్రం ఏదైతే ఉందో అదే మంచి చిత్రం. అంతకంటే కొలవద్ద లేదు. అలాంటి అంత కుటుంబ సమేతంగా అందరం హాయిగా కలిసి ఆరోగ్యకరమైన హాస్యంతో, చక్కని సంగీతంతో, సాహిత్యంతో, మానవత్వ విలువలతో, కళాత్మక విలువలతో మళ్ళా చిత్రాలు రావాలని, వచ్చి తీరాలని, వస్తాయని సందర్భంగా ఆశిద్దాం. చాలా చక్కటి విషయాలు చెప్పారు గుమ్మడి గారు. మీకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. హార్ట్ఫుల్ థ్యాంక్స్. నమస్కారం.